నా అనుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ దాకా రారు బ్రో. ఎందుకంటే బయట వాళ్ళు ఏదైనా అన్నా వినొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కూడా అరే వీడింత పక్కన వాళ్ళు చెప్పింది వింటారు, కానీ రక్త సంబంధం ఉండి సొంత తమ్ముడు చెప్పింది వినలేదు కదా. ఎంత మనసు ఎంత బాధగా ఉంటుంది. ఎంత చేసినా ఎంత ఉన్నా రేపు ఏమన్నా తీసుకెళ్తామా? ఏం లేదు కదా. ఎవరో ఏదో చెప్తే నమ్ము. సొంత తమ్ముడిట్ట చేసినటువంటి నీ మనస్సాక్షిని అడుగు. ఎవరో ఏదో అంటే నేనే వినేవాను కాదు. అటువంటిది బాధ బాధ అంతే బాధ. ఈరోజు నీకు బాగుండొచ్చేమో, కానీ నా మనసుకు తగిలిన గాయాన్ని జీవితంలో ఎప్పటికీ నువ్వు పూడ్చలేవు, ఎప్పటికీ. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు. శేఖర్ అంటే ఇది అది వాడ అబ్బా శేఖర్ అంటున్నారు. నాకడ మనీ లేకపోవచ్చు, కానీ విలువలు కోల్పోను ఎప్పటికీ. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కోల్పోను. గుర్తుంచుకో. ఒకరోజు వస్తుంది, నాకు వస్తుంది, కానీ ఇది ఆ రోజు కట్టలు ఉన్నాయి, కానీ స్థానం అనేది సంపాదించుకోలేదు, జీవితంలో సంపాదించుకోలేదు. నేను అంత త్వరగా ఎవరికి నచ్చను. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతా, మొహాన్ని అడిగేస్తా. నచ్చను, బాధ పెట్టావు. జీవితంలో మర్చిపోలేని బాధ పెట్టావు. ఎవడో ఏదో చెప్తే నమ్మావు. నేనేందో, నా క్యారెక్టర్ ఏందో నీకు తెలుసు. గుర్తుంచుకో. ఒకరోజు వస్తుంది, నేను చచ్చిపోయే లోపల ఒకరోజు వస్తుంది. గట్టిగా చెప్తా, గట్టిగా అంటే గట్టిగా చెప్తా. గుర్తుంచుకో.